యేసు అనుచరులు మినిస్ట్రీస్ ద్వారా ప్రసారమయ్యే కార్యక్రమం అవర్ ఆఫ్ హోప్. నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమపూర్వకంగా ఆహ్వానం తెలియజేస్తున్నాం. పాస్టర్ జాన్ స్పర్జన్ గారి ఆత్మీయ పరిచర్య ఫలాలుగా మనం చూడవచ్చు. మన హృదయాలను సిద్ధపరుచుకొని నేటి నిరీక్షణ వర్తమానాన్ని విందాం. క్రీస్తు యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి మీ అందరికీ శుభాశీస్సులు. ఎలా ఉన్నారు? బాగున్నారా? మన జీవితాల్లో అద్భుతాలు జరిగిపోవాలి, మన జీవితాల్లో ఎంతో గొప్ప ఆశ్చర్య కార్యాలు జరిగిపోవాలని ఆశ కలిగి ఉంటాం. కానీ దేవుడిని సొంత రక్షకుడిగా అంగీకరించినప్పటి నుంచి ఈరోజు ఆ రక్షణ అనుభవాన్ని మనం కొనసాగిస్తున్నామా? మనల్ని మనం పరిశుద్ధపరచుకొని జీవిస్తున్నామా? ఇంత గొప్ప సత్యాన్ని ఈ కుటుంబం మిస్టర్ మిసెస్ వెంకయ్య గారు, బుజ్జమ్మ గారు, నెల్లూరు డిస్టిక్ వాస్తవ్యులు వారు తెలుసుకొని వారి పరిశుద్ధతతో జీవిస్తూ దేవుడి యొక్క కార్యాలు, అద్భుత కార్యాలను రుచి చూస్తూ అనేకులకు సాక్షులుగా జీవిస్తున్న విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. ఈ సత్యం సర్వలోకం తెలుసుకోవాలని వారు వెళ్ళలేకపోయినా వెళ్ళేలాంటి యేసును చెల్లపరిచయను ప్రోత్సహించిన విధానాన్ని బట్టి దేవుడికి స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుందాం. ఈ కుటుంబం కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దామా? కృపా సత్య సంపూర్ణుడైన దేవ, జీవం కలిగిన మా దేవ, ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మా జీవితాల్లో ప్రభా అసాధ్యమైన పరిస్థితుల్లో సాధ్యపరిచే దేవుడు మీరు ఒక్కరే ప్రభా. ఈ కుటుంబాన్ని మిస్టర్ మిసెస్ వెంకయ్య గారిని, బుజ్జమ్మ గారిని ప్రభా మీ పాదాల చెంతకి తీసుకొని వస్తున్నాం. వారి కుమార్తె ప్రభా నీరజాక్షి గారి కొరకే, అల్లుడు జోసెఫ్ చంద్రబాబు గారి కొరకై, వారిద్దరు బిడ్డలు ప్రభా షారోన్ బ్లెస్సీ మరియు షాలేం నిస్సి గారి కొరకే మేము ప్రార్థిస్తున్నాం. షారోన్ బ్లెస్సీ గారి వివాహం కొరకై, షాలేం నిస్సి గారి బర్త్డే సందర్భంగా ప్రభా ఈరోజు ఈ కుటుంబాన్ని ప్రత్యేకంగా జ్ఞాపకం చేసుకుంటున్నాం. షాలేం నిస్సి గారిని నిండుగా మెండుగా దీవించి ఆశీర్వదించమని మేము బ్రతిమలాడుతున్నాం తండ్రి. అదేవిధంగా ఈ కుటుంబానికి కావలసిన సంపూర్ణ స్వస్థత, ఆరోగ్యాన్ని కూడా అనుగ్రహించండి. ఈ కుటుంబం మీ ద్వారా ప్రేరేపింపబడి చేసిన సహాయాన్ని బట్టి ఈరోజు ఒక్క ఆత్మైన రక్షణ పొందే అవకాశాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఈ కుటుంబాన్ని ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలని, వాక్యం విని రక్షణ తీర్మానం తీసుకోబోతున్న బిడ్డలని మీ ద్వారా ప్రేరేపింపబడి ఇస్తున్న వాగ్దానము, ఆజ్ఞ, సూక్తి తండ్రి, యెహోవా నీ మధ్య అద్భుత కార్యములు చేయును గనుక మిమ్మను మీరు పరిశుద్ధపరచు కొనుడి. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. ఆజ్ఞ, సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12వ వచనం. సూక్తి, దేవుడు మన మట్టి పాత్రలలో ఉంచిన నిధిని ఎన్నడూ మర్చిపోడు. God will never forget the treasure he placed in our earthen vessels. తండ్రి, ఈ సూక్తి మా జీవితాల్లో ఒక ఆత్మీయ మేల్కొల్పు తెచ్చి ఈ ఆజ్ఞానుసారంగా జీవించి వాగ్దానాన్ని మేము స్వతంత్రించుకునే ఆత్మీయ అనుభవంలోకి నన్ను మమ్మల్ని నడిపించి బలపరిచి దీవించి ఆశీర్వదించుమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో యేసు అనుచరులు నిర్వహించే నిరీక్షణ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారమ్మా? అంకుల్, ఆంటీ బాగున్నారా? ప్రియ తమ్ముడు, ప్రియ చెల్లమ్మ, బ్రదర్, సిస్టర్ ఎలా ఉన్నారు? మీరు బాగున్నారు, బాగుండాలి, బాగున్నారు అని ఆశిస్తున్నాము. బాగున్నారు అని నేను ఎందుకు అనుకుంటున్నాను అనగా మీ గురించి మేము ప్రార్థన చేస్తున్నాము. ప్రతి శనివారము హైదరాబాద్ కార్యాలయంలో మీ గురించి ప్రత్యేక ప్రార్థనలు, ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. కాబట్టి మనము సేవించి, ఆరాధించి, పూజించే దేవుడు, ప్రార్థన ఆలకించే దేవుడు. కాబట్టి మీ పంపిస్తున్న ప్రార్థన అంశాలకు మేము ప్రార్థన చేస్తున్నాము. కాబట్టి మీరు బాగున్నారని ఆశిస్తున్నాను. ఇంకా ఎవరైనా మీ ప్రార్థన అంశాలు మాకు పంపించకపోతే మాకు పంపించండి. మీ గురించి ప్రత్యేకంగా మేము ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాం. యేసు అనుచరులు అనే సంస్థ ప్రార్థన అనే పునాదిపై కట్టబడిన సంస్థ, మిషనరీ సంస్థ. కాబట్టి ఈ ప్రార్థన ఉద్యమంలో మీరు కూడా మాతో చేతులు కలిపి మీ ప్రార్థన అంశాలు మాకు పంపించడం ద్వారా మేము మీ గురించి ప్రార్థన చేసే అవకాశాన్ని మాకు తగ్గుతుంది. యేసు అనుచరుల కార్యాలయంలో ప్రతి శనివారము మరి ఉపవాస ప్రార్థనలు జరుగుతున్నాయి. 2 శనివారాలు తమ్ముడు బాక్సింగ్, మరి మిగతా 2 శనివారాలు నేను మాట్లాడుతున్నాము. మరి శక్తివంతమైన వర్తమానములు, స్తుతి ఆరాధన జరుగుతుంది. కాబట్టి మీరు సాటర్డే లైవ్ మీరు ఎవరు మిస్ కావద్దని ప్రత్యేకంగా మీకు మనవి చేస్తున్నాను. మంచిది, మనము ఈరోజు వర్తమానంలోకి వెళ్దానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. నేను ప్రత్యేకంగా ఒక కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. ఈ కార్యక్రమాన్ని ఆల్రెడీ తమ్ముడు గారు ప్రార్థన చేశారు. మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్న వెంకయ్య గారు, బుజ్జమ్మ గారి భర్త వెంకయ్య గారు, వారి కుటుంబము నెల్లూరు నుంచి వారు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేస్తున్నారు. కాబట్టి మీరు వీక్షిస్తుంటే నిండు హృదయంతో
మిమ్మల్ని దీవించి దేవుడు ఆశీర్వదించాలని నిండు హృదయంతో మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈ రీతిగా మీరు ఈ కార్యక్రమాన్ని స్పాన్సర్ చేసి మీరు ప్రోత్సహించడం ద్వారా అనేకులు రక్షణ సువార్త వినుచున్నారు. నిస్పృహ, నిరాశ, కృంగుదలలు ఉన్నవారు వారు నిరీక్షణ సువార్త, కృపా సువార్త, ప్రేమ సువార్త, రక్షణ సువార్త వినుచున్నారు. కుటుంబాలు కట్టబడుతున్నాయి. సమస్యలున్న వారికి పరిష్కారం దొరుకుతుంది. రక్షణ లేని వారికి రక్షణ దొరుకుతుంది. రక్షింపబడే ఈ ఉద్యమంలో యేసు అనుచరులతో పాటు మీరు కూడా చేతులు కలిపినందుకు ప్రత్యేకంగా ఈ కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించాలని, వారు పంపించిన ప్రతి ప్రార్థన, తమ్ముడు బాక్సింగ్ గారు చేసిన ప్రార్థనను దేవుడు ఆలకించి నెరవేర్చాలని దేవుని సేవకుడుగా నా ప్రార్థన. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు కార్యక్రమాన్ని మనము ప్రారంభించుకుందాం. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నాయన మరొకసారి నీ పాసందుకు వస్తున్నాం ప్రభువా. నాయన ఈరోజు ఎంతమంది అయితే కార్యక్రమం చూస్తానికి వచ్చారు వారి ప్రత్యేకంగా పేరు పేరున వారు జ్ఞాపకం చేసుకోండి. వారి సమస్యలు, వారి అనారోగ్యాలు, వారు ఎదుర్కొన్న తుఫానులు ప్రభువా మిమ్మల్ని పరిచే దేవుడు నాయన. వాక్యపు వెలుగులో మమ్మల్ని ధైర్యపరచండి. ఈరోజు మాతో మీరు మాట్లాడమని ప్రత్యేకంగా ప్రభువా గర్భఫలం యెహోవా ఇచ్చు బహుమానము. ఎవరైనా ప్రభువా నాయన బిడ్డలు లేకుండా అల్లాడిపోతుంటే చెల్లెండ్రను, తమ్ముళ్లను, బ్రదర్స్, సిస్టర్స్ మీరు జ్ఞాపం చేసుకోండి ప్రభువా. అతి త్వరలో వారి జీవితంలో అద్భుత కార్యము జరుగును గాక అని ప్రార్థన చేస్తూ నాయన మీరే సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రార్థనలు నాతో ఏకీవించిన ప్రతి బిడ్డని దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. మరి మనం ప్రార్థన చేసుకున్నాం. స్పాన్సర్ చేసిన కుటుంబాన్ని గురించి కూడా ప్రార్థన చేస్తాం. మనము దేవుని వాక్యంలోనికి వెళ్తానికి ముందుగా ఒక పాటను విందాం. జోష్ అన్న అంటేనే మాధుర్యంగా ఉంటుంది. జోషి అంకుల్ కాదు ఆయన, ప్రతి ఒక్కరికి వయసుతో తేడా లేకుండా అందరికీ ఆయన ప్రియమైన జోష్ అన్న. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా. కన్నీటితో నిన్ను అభిషేకింతును నా ప్రభువా నా దేవా నా దేవా నా దేవా నా దేవా. పాటను విన్నారు కదా. దేవుని వాక్యంలోకి వెళ్దాం. బైబిల్ తెచ్చుకున్నారు కదా. పదే నేను చెప్తున్నాను, ఎవరు వర్తమానం విన్నా, నా వర్తమానము, తమ్ముడు బాక్సింగ్ గారి వర్తమానము, లేకపోతే నాన్నగారి వర్తమానమే అని నేను చెప్పడం లేదు. ఎవరు వర్తమానం మీరు విన్నా, బైబిల్ ఒక నోట్బుక్, పెన్సిల్ తీసుకెళ్ళుట మీకు ఆశీర్వాదకరం. ఎందుకు అనగా మేము చెప్పే వర్తమానాలు మీరు నోట్ చేసుకుంటూ వల్ల, మేము చెప్పే వర్తమానాలు మీరు వర్డ్స్ బై వర్డ్స్ లేకపోతే పాయింట్ బై పాయింట్ క్యారెక్టర్ నోట్ చేసుకుంటూ వల్ల మీరు తర్వాత దాన్ని చదివినప్పుడు మీకు ఆధ్యాత్మికంగా ఎంతో దీవెనకరంగా ఉంటుంది. కాబట్టి అలవాటు చేసుకోండి. మీరు ఎక్కడికి వెళ్ళినా సరే, ఆరాధన, ఆదివారం ఆరాధనకి వెళ్ళినా, యూత్ మీటింగ్కి వెళ్ళినా, స్పెషల్ మీటింగ్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే దేవుని వాక్యం. నేను చూడండి ఎన్ని సంవత్సరాలు నేను అమెరికా దేశంలో ఉన్నప్పటికీ కూడా నేను బోధించకుండా నేను ఖాళీగా ఉన్నాను. ఆదివారం ఎక్కడికైనా గుడికి వెళ్ళానంటే నా పెన్సిల్, బుక్కు, మరి బైబిల్ తీసుకెళ్ళే అలవాటు నాకు. కాబట్టి ప్రత్యేకంగా బైబిల్ తెచ్చుకోండి. దేవుని వర్తమానం వినేటప్పుడు మనం దేవుని వర్తమానం వింటుండగా బైబిల్ తెచ్చుకున్నట్టు అలవాటు చేసుకున్నట్టు ఆశీర్వాదకరం. మంచిది. ఈరోజు మూల వాక్యము సంఖ్యాకాండము, ద బుక్ ఆఫ్ నంబర్స్, సంఖ్యాకాండము 13వ అధ్యాయము 30వ వచనం. But Caleb quieted the people before Moses and said, "Let us go up at once and occupy it, for we all are able to overcome it." కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మళపరచి, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దాని స్వాధీనపరచుకుందుము, దాని జయించుటకు మన శక్తి చాలుననెను. చూడండి, విన్నారు కదా. ఇక్కడ కాలేబు ఏమంటున్నాడంటే యెహోషువతో ఆ జనులను నిమ్మలపరిచి అంటున్న మాట, నిశ్చయముగా వెళ్ళుదాము,
మనం నిశ్చయముగా వెళదాము, దాన్ని మనము స్వాధీనపరచుకుందాము, దాన్ని జయించుటకు మన శక్తి చాలుననెను. దేన్ని జయించాలి, దేని గురించి కాలేబు మాట్లాడుతున్నాడు ఇక్కడ కొంచెం నేను ఉపోద్ఘాతాన్ని మీకు నేను చెప్తాను. ఇక్కడ మనం చూసినట్లయితే 40 రోజులు వీళ్ళు వెళ్ళి 25వ వచనం 40 దినములు ఆ దేశంలో వారు వెళ్ళి చూచి తిరిగి వచ్చిరి. ఇక్కడ మనము చూసినట్లయితే ఇక్కడ రాయబడిన మాట, ఇక్కడ ఉన్న మాట ఏం చెప్పారంటే, అప్పుడు మోషే గారు మొదటి వచనంలో యెహోవా మోషేకు ఈలాగు సెలవిచ్చెను, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమునకు సంచరించి చూచుటకు నీవు మనుషులను పంపము. నేను ఇచ్చే దేశము కానాను దేశం, నేను ఇచ్చే కానాను దేశము మీకు ఇచ్చే ముందు మీరు మనుషులను పంపి దాన్ని సంచరించుము. లేకపోతే ఒక మాట చెప్పాలంటే స్పై ద ల్యాండ్. ఇంగ్లీష్లో ఈ రీతిగా ఉంది, ద లార్డ్ స్పోక్ టు మోసెస్ సేయింగ్, సెండ్ men to spy out the land of Canaan, which I am giving to the people of Israel. From each tribe of their fathers you shall send a man. ఐఎమ్ గివింగ్. ఇక్కడ మనం బైబిల్ చదివేటప్పుడు చాలా జాగ్రత్తగా పదే చదవాలి. ఇక్కడ చూడండి, యెహోవా మోషేతో ఇలాగూ సెలవిచ్చి, నేను ఇశ్రాయేలులకు ఇచ్చుచున్న కానాను దేశమును. అంటే యెహోవా దేవుడు ఆల్రెడీ ప్రామిస్ చేశాడు. యెహోవా దేవుడు ప్రామిస్ చేసి చెప్తున్న మాట, నేను ఇశ్రాయేలుకి ఇచ్చుచున్న దేశము కానాను దేశం నేను ఇస్తున్నాను, కాబట్టి మీరు వెళ్ళి అక్కడ చెప్తున్న మాట, మీరు వెళ్ళి అక్కడ చూడండి, లేకపోతే దాన్ని ఒకసారి చూచి ఆ దేశమును సంచరించి చూచుటకు నువ్వు మనుషులను పంపును అని చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనం చూడగలం. వాక్యం వింటున్న ప్రియులు, దేవుని వాక్యంలో అనేక దేవుని వాగ్దానాలు ఉన్నాయి. నేను నీకు స్వస్థపరిచే దేవుడును, సహాయం చేసే దేవుడును, ఆదరించే దేవుడును అని చెప్పినప్పుడు మనము చేయవలసిన పని, మనం ఏం చేయాలంటే దేవుడిచ్చిన వాగ్దానమును నమ్మాలి. నిన్ను దీవించాలని ఆశపడుతున్నాను, నేను దీవించే దేవుడును. నీకు అనారోగ్యంగా ఉండగా నీకు స్వస్థపరిచే దేవుడును. శాంతి సమాధానం లేనప్పుడు నేను శాంతి ప్రదాత, సమాధానకర్త, సమాధానంనిచ్చే దేవుడును అని చెప్తున్న దేవుడు. ఆర్థిక పరిస్థితులు మెరుగుపరిచే దేవుడు అని చెప్తున్నాడు. నీకు వాగ్దానం ఇచ్చినప్పుడు నీకు అనారోగ్యంగా ఉన్నాడు, కుటుంబ సమస్యలు, లేకపోతే ఎటువంటి సమస్యకు ప్రతి సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుడు. నువ్వు బలహీనులుగా ఉన్నప్పుడు నీకు బలాన్ని ఇచ్చే దేవుడు అని చెప్తున్న దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని మనం నమ్మాలి. ఇక్కడ యెహోవా దేవుడు మోషే ద్వారా ఏం చెప్పాడు అనగా, ఇశ్రాయేలుకు నేను ఇచ్చుచున్న దేశం అంటే ఇట్ ఈస్ ఆల్రెడీ ఎ డన్ డీల్, హీ ఈస్ గివింగ్ ఇట్, బట్ వీరు చేయవలసిన పని దే హావ్ టు గో. ఇక్కడ మనం చూసినట్లయితే ఏమంటున్నాడు అనగా, యెహోవా దేవుడు మోషేతో చెప్పాడు, రైట్, చెప్పిన తర్వాత వీళ్ళని పంపించిన తర్వాత ఇక్కడ వీళ్ళు సమాచారం తెస్తున్నారు. చూడండి, సమాచారం తెస్తున్నారు. సంఖ్యాకాండము 13వ అధ్యాయం 25, 26, 27 ఈ 3 వచనాలు ఇక్కడ మనం చూసారా. 40 దినాలు అయిపోయిన తర్వాత వారు తిరిగి వచ్చి మోషేతో, అహరోనుతో, అక్కడున్న ప్రజలతో, ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్న మాట, జాగ్రత్త వినాలి. వారు చెప్తున్న మాట ఇక్కడ ఏమన్నారు చూడండి, సమాచారము తెలియచేయచ్చు, ఈ దేశపు పండ్లను వారికి చూపించారు. జాగ్రత్త వినాలి. చాలా ఆధ్యాత్మిక సత్యాలు ఉన్నాయి. ఈరోజు రేపు వచ్చే వారం కూడా దాన్ని నేను కంటిన్యూ చేస్తాను. వీరు వెళ్ళిన తర్వాత సమాచారం తెస్తున్నారు. సమాచారం తెస్తూ ఒక రుజువు కూడా తీసుకొచ్చారు. ఏంటా రుజువు అనగా పండ్లు తీసుకొచ్చారు అక్కడి నుంచి. యెహోవా దేవుడు చెప్పిన రీతిగా మోషే పంపించిన తర్వాత సంచరించి 23వ వచనంలో మనం చదివిన రీతిగా వారు ఏం చేస్తారు అనగా, వారు అక్కడున్న ఒక గెల లేకపోతే ద్రాక్ష చెట్టు యొక్క కొమ్మను కోసి దానితో పాటు 2 మోసుకొని వచ్చి, వారు దానిమ్మ పండ్లు కొన్ని, అంజురపు పండ్లు కొన్ని తెచ్చారు. అంటే రుజువు తెచ్చారన్నమాట. మోషే ఎప్పుడైతే పంపించిన తర్వాత వీరు వెళ్ళిన తర్వాత రుజువు తీసుకొచ్చారు, పండ్లు తీసుకొచ్చారు, దానిమ్మ పండ్లు తీసుకొచ్చారు, ద్రాక్ష పండ్లు తెచ్చారు, అన్నీ తీసుకొచ్చిన తర్వాత వీరికి చూపించి చెప్తున్నారు, పాలు తేనెలు ప్రవహించు దేశం అని చెప్తున్నారు. బాగానే ఉంది, అక్కడ దాకా బాగానే ఉంది. 28వ వచనం చూడండి, 28. అయితే అక్కడ క్వశ్చన్ మార్క్ పెట్టారు. అయితే however, ఇంగ్లీష్లో ఉంది, however the people who dwell in the lands are strong and the cities are fortified and very large, and besides we see the descendants of Anak there. అనాకీయులను మేము చూచాం, పెద్ద గోడలు, జనులు బలవంతులు, వారి పట్టణములు ప్రాకారములు మిక్కి గొప్పవి అని చెబుతూ
ఒక భయాన్ని క్రియేట్ చేశారు. నేను నా జీవితంలో కూడా దేవుని వాక్యము, దేవుడు వాగ్దానం ఇచ్చిన తర్వాత నమ్ముతాము. నమ్మి మనము విశ్వాస యాత్రలో ముందుకు వెళ్ళుచుండగా పాలుతేను ప్రవహించు దేశము బాగానే ఉంది. అక్కడి నుంచి రుజువు చూపిస్తారు, నీకు దేవుని వాక్యం ద్వారా బయలుపరిచి మాట్లాడుతూ ఉంటాడు, అన్నీ జరుగుతాయి, బాగానే ఉంటుంది. కానీ ఎప్పుడైతే ఆ వాగ్దానం స్వతంత్రించుకోవాలి అని ఒక అడుగు ముందుకు వేస్తున్నప్పుడు అపవాది 28వ వచనం తీసుకొస్తారన్నమాట. అయితే అది పెద్ద పెద్ద గోడలు, ప్రాకారాలు, బలవంతులు, వాళ్ళు అనాకీలు ఉన్నారు అక్కడ అని ఒక భయము నీ నా జీవితంలో ప్రవేశపెడుతుంటాడు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నీ జీవితంలో, నీ వివాహంలో, నీ నిజ జీవితంలో, ఉద్యోగ జీవితంలో నీవు పని చేయగలవు. దేవుని వాగ్దానము స్వతంత్రించుకోగలవు. నువ్వు స్వతంత్రించుకుంటున్న సమయంలో ఒక భయము, నేను ఈ పని చేయలేనేమో, నాకు ఈ పని కష్టమేమో, లేకపోతే ఈ సమస్యలోంచి నేను బయటకు రాలేనేమో, ఈ ఇరుకులో నుంచి బయటకు రాలేనేమో, నేను ఎదుర్కొంటున్న ఈ బాధ, ఎదుర్కొంటున్న నొప్పి, ఎదుర్కొంటున్న హృదయ వేదనలో నుంచి నేను బయటకు రాలేనేమో అనుకుంటున్న పరిస్థితుల్లో అపవాది అలాగ డౌట్, ఒక అపనమ్మకము క్రియేట్ చేస్తాడు. జాగ్రత్త, అపనమ్మకం క్రియేట్ చేస్తున్న నేపథ్యంలో అక్కడ చెప్పి 28వ వచనంలో చూసినట్లయితే వాళ్ళు ఉన్నారు, ఈ దేశంలో ఉన్నారు, ఆ దేశంలో ఉన్నారు చెప్పిన తర్వాత 30వ వచనం, కాలేబు మోషే ఎదుట జనులను నిమ్మలపరిచి మనము నిశ్చయముగా వెళ్ళదము, దాన్ని స్వాధీనపరచుకోదము అని, దాన్ని జయించుటకు మనకి శక్తి చాలును అని చెప్పిన రీతిగా దేవుని వాక్యంలో మనము చూడగలం. దేవునామానికి స్తోత్రం కలుగును గాక. ఒక్క వ్యక్తి ఎంతమంది వెళ్ళారు, ఇంతమంది 12 మంది వెళ్ళారు, కానీ ఇద్దరే ఒక స్టాండ్ తీసుకున్నారు. ఇద్దరే వారి నిర్ణయము, వారు చూచిన విధానము, వారి ఆలోచన విధానము వేరేగా ఉంది. ఎటువంటిది వేరేదిగా ఉంది? అందరు కలిసే వెళ్ళారు, కలిసే చూశారు, కలిసే తిరిగి వచ్చారు. కానీ ఎప్పుడైతే నిర్ణయం తీసుకోవాల్సిన సమయం వచ్చిందో వీరి దృక్పథము, వీరి ఆలోచన విధానము వేరే రీతిగా ఉంది. ఇక్కడ 30వ వచనం మనం చదివిన రీతిగా అక్కడ కాలేబు ఏమంటున్నాడు అంటే, వారు ప్రజలను నెమ్మలపరచను అంటే, వీరు ఏదైతే వీరు వెళ్ళి ఆ వార్త తెచ్చారో, ఒక మాట నేను చదువుతూ ఉంటే అప్పుడప్పుడు అంటారు, సావు కబురు చల్లగా చెప్పారా బాబా అంటూ ఉంటారు కదూ. ఇప్పుడు వీళ్ళు వెళ్ళారు, పొగిడినట్టే ఉన్నారు, పాజిటివ్గా మాట్లాడినట్టే ఉన్నారు, కానీ ప్రజల్లో ఒక భయం క్రియేట్ చేశారు. అంతా బాగానే ఉంది, పాలు తేలు ప్రవహించు దేశము, అక్కడ ఆ పండ్లు తెచ్చారు రుజువుగా, అంతా బాగానే ఉంది. కానీ ఎప్పుడైతే ఆ వాగ్దానము లేకపోతే ఆ కాలాన్ని స్వతంత్రించుకోవాలి అని ముందడుగు వేయుతున్నప్పుడు ఒక భయం క్రియేట్ చేశారు. అప్పుడు కాలేబు ఆ సీన్లోకి స్టెప్ అయ్యి ఏం చెప్తున్నాడు, మొట్టమొదటికి ఏం చేశాడంటే కామ్ చేశాడు, వాళ్ళని నెంబలపరిచాడు. వాక్యం వింటున్న ప్రియులు గమనించవలసిన విషయం, నువ్వు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు, నీ ఏదైనా కుటుంబంలో సమస్య, భార్యాభర్తల మధ్య, బిడలతో, లేకపోతే సంఘములో స్నేహితులతో, నువ్వు పనిచేసే మధ్య ఏదైనా సమస్యను పరిష్కరిస్తున్నప్పుడు, నువ్వు ఏదైనా దురవార్త లేకపోతే భయము పుట్టించే వార్తను వింటున్నప్పుడు, యేసుని అనుచరుడుగా, యేసు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన బిడ్డగా నువ్వేం చేయాలి అనగా, అక్కడ అపవాది క్రియేట్ చేస్తున్న ఆ గొడవను, అపవాది క్రియేట్ చేస్తున్న ఆ భయాన్ని నువ్వు నిమ్మలపరచాలి. మొట్టమొదటిగా నువ్వు ఆ సమస్యకు పరిష్కారం చేసే ముందు నిమ్మలపరచాలి, అనగా భయాన్ని తీసివేసేయాలి. ఏ రీతిగా భయాన్ని తీసివేశాడు? కాలేబు చెప్తున్నాడు, ఇక్కడ ఏమంటున్నాడు, మొట్టమొదటిగా వాళ్ళని నెమ్మలపరిచాడు. వాళ్ళని నెమ్మలపరిచి అంటున్న మాట, మనము నిశ్చయముగా వెళ్ళేదము, భయపడకండి, మనం నిశ్చయంగా వెళ్ళేదము, దానిని స్వాధీనపరచుటకు, దాన్ని జయించుటకు మన శక్తి చాలును అంటున్నా. ఏ రీతిగా అంటే ఏదో తన శక్తి కాదు, యెహోవా దేవుడు అద్భుతాలు చూశాడు కాబట్టి, యెహోవా దేవుడు ఎర్ర సముద్రాన్ని ఏ రీతిగా 2 పాయలుగా చేశాడు, యెహోవా దేవుడు ఏ రీతిగా వారికి అరణ్యములో తోడై ఉన్నాడు, యెహోవా దేవుడు ఏ రీతిగా వారిని ఆపదల్లో నుంచి, కష్టంలో నుంచి, ఇరుకుల ఇబ్బందుల్లో నుంచి తోడుగా ఉన్నాడు, కళ్ళారా చూశాడు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య వైపు కాకుండా సమస్యకు పరిష్కారం ఇచ్చే దేవుని వైపు చూస్తున్నాడు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక.
ఈరోజు కూడా నువ్వు సమస్య ఎదుర్కొంటున్నావేమో, ఈరోజు కూడా నువ్వు చూచే విధానము, ద లెన్స్ వాట్ వీఆర్ సీయింగ్, నువ్వు చూచే విధానము భయము, నువ్వు చూచే విధానము ఇది అసంభవం, నువ్వు చూచే విధానము ఇది కాదు, నువ్వు చూచే విధానము నేను బయటకు రాలేను, నువ్వు చూచే విధానము ఇంకా నా జీవితం అయిపోయిందని అనుకుంటున్నావేమో. కానీ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాక్యం ద్వారా నీతో మాట్లాడే మాట, కాలేబు ఏ దృష్టితో ఏ దృక్పథంతో చూశాడో ఈరోజు కూడా నువ్వు అదే దృక్పథంతో చూడాలి. నీ హృదయాన్ని నిమ్మరపరచాలి, నీ కుటుంబాన్ని నిమ్మరపరచాలి. నువ్వు చెప్పాలి నీ కుటుంబానికి కుటుంబ యజమానిగా, తల్లిగా, తండ్రిగా, భర్తగా, భార్యగా, కుమారుడుగా, కుమార్తెగా నువ్వు నిమ్మలపరిచి నువ్వు చెప్పాలి, మనము జయించగలము. ఎందుకు అనగా అలనాడు మనకు సహాయం చేసిన దేవుడు, అలనాడు స్వస్థపరిచిన దేవుడు, అలనాడు దిగి వచ్చి మనల్ని ఆదరించిన దేవుడు ఇప్పుడు కూడా ఆదరించగలడు అనే నమ్మకము నీకు కలిగి ఉండాలి. ఈరోజు ముగించే ముందు కాలేబుకు ఉన్న ఆ దృఢమైన నమ్మకము నీ జీవితంలో ఉండాలి. కాలేబు ఏం చెప్తున్నాడు అనగా, ఎస్ మనము దాన్ని జయించగలము అని. ఏం చేశాడు, పదండి మనం లేచి వెళ్దాం, పదండి మనం లేచి వెళ్దామని అంటే అప్పుడు వారు ప్రజలు అంటున్నారు, లేదు లేదు మనం వెళ్ళలేము, మనం జయించలేము, మనం చేయలేము. అక్కడ పెద్ద పెద్ద ఆజానబావులు ఉన్నారు, నఫ్తాయిలీలు ఉన్నారు, అనేకీలు ఉన్నారు, వారి ముందు నేను ఈ మాట చెప్పి నేను ముగిస్తాను, వారి ముందు మిడతలముగా మనం ఉన్నాము అని భయభ్రాంతులు చేశారు. ఎంత భయపెట్టినా, ఎంత భయంకరమైన వార్త విన్నా కాలేబు ముందుకు సాగాడు. 3 ఆధ్యాత్మిక సత్యాలు రేపు నేను చెప్తాను, దీనికి సంబంధించిన 3 ఆధ్యాత్మిక సత్యాలు రేపు చెప్తాను. కాలేబు వలె నువ్వు కూడా చూచే విధానము మారాలి. అమ్మా ప్రిచలమ్మ, నీ వివాహంలో సమస్యలు ఉన్నాయి, నీ సమస్యను చూచే విధానము నువ్వు మార్చుకోవాలి. ఉద్యోగంలో, విద్యలో, లేకపోతే ఆఫీస్లో నువ్వు పనిచేస్తున్న దగ్గర నీ భార్య భర్తల మధ్య, తల్లిదండ్రుల తోబుట్టుల మధ్య సమస్య ఉందేమో, నువ్వు చూచే విధానము మార్చుకోవాలి. నువ్వు సమస్యను అపవాది లెన్స్లో చూస్తే నీకు భయము, ఓటమి. నువ్వు సమస్యను దేవుని దృష్టిలో త్రూ ద సైట్ అండ్ త్రూ ద లెన్స్ ఆఫ్ గాడ్ నువ్వు చూసినట్లయితే జవాబు దొరుకుతుంది నీకు. అట్టి కృప పరిశుద్ధాత్మదేవుడు నీకు అనుగ్రహించును గాక. ఈరోజు నువ్వు ఎదుర్కొంటున్న సమస్యకు నీకు ధైర్యము కలిగి, కాలేబు వంటి ధైర్యం నీకు కలగాలని, నువ్వు ఎదుర్కొంటున్న నువ్వు చూసే దృక్పథమును, నువ్వు సమస్యను చూసే విధానమును నువ్వు మార్చుకొని భయం అనే బీజము నీ హృదయంలో ఉంటే దేవుడు తీసివేసేయాలని నా ప్రార్థన. అటు కృపను దేవుడు మీకు అనుగ్రహించాలని నా ప్రార్థన. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకొని ఈరోజు ప్రభువా హృదయంలో ఉన్న భయము, ప్రభువా నాలో ఉన్న అపనమ్మకము తీసివేసే నాయన, నేను చూచే విధానము, ఆలోచించే విధానము మార్చు ప్రభువా నాది అని నువ్వు అడిగినట్లయితే దేవుడు అద్భుత కార్యము చేయాలని ఆశపడుతున్నాను. ప్రేమగల మా తండ్రి, మహాపరిశుద్ధ మా ప్రభువా, నేను ఇంతవరకు మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అవునైనా అనేక సార్లు మేము సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ప్రభువా అంతా బాగుంది కానీ అని ప్రభువా మేము అపనమ్మకముతో, ప్రభువా మేము భయముతో నాయన మేము ప్రవర్తిస్తూ ఉంటాం. ప్రభువా నాతో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు. ప్రభువా నాయన ఏ రీతిగా అయితే ప్రభువా నాయన వీరు వెళ్ళి చూచారు, వార్తను తెచ్చారు, కానీ సమస్యను ఎదుర్కోవచ్చిన నాయన సమయం వచ్చినప్పుడు వారు భయపడిపోయి వెనకంద వేశారు. ప్రభువా ఆ రీతిగా కాకుండా నాయన ప్రభువా నీ వాక్యపు వెలుగులో నీ మీద ఆధారపడి, నీ వాక్యముపై, నీ వాగ్దానాలపై ఆధారపడి నీ ఆత్మచేత నడిపింపబడే కృపను మీరు దయచేయమని అడుగుతూ నాయన మరొకసారి వీక్షిస్తున్న ప్రతి బిడ్డని నీ కృపా హస్తాల్లో పెడుతూ నీ కుమారుడు మా రక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇదేంటిదండి చెప్పగలుగుతారా? చెప్పండి, ఇదేంటిది? పరిశుద్ధ గ్రంథం. ఇంగ్లీష్ మాటలు చెప్పాలంటే హోలీ బైబిల్, ద హోలియెస్ట్ ఆఫ్ హోలీ. ఏంటిదనగా ఈ బుక్. కానీ ఈ లోకంలో కొంతమంది, మనం వారిని విమర్శించే అవసరం లేదు, తెలియని వారు, ఈ పరిశుద్ధ గ్రంథంలో ఉన్న పరిశుద్ధని తెలియని వారు పరమగీతం అనే ఆ గ్రంథం ద్వారా ఇది ఫలానా గ్రంథం అని చెప్పి అంటున్నారు, అనేవారు అంటుంటారు. కానీ ఈ పరమగీతంలో ఉన్న లోతైన మర్మాలు తెలుసుకోవాలంటే వచనం వెంబడి వచనం దీన్ని ధ్యానించాలి. మన ప్రియతమన్న, అనేకులకు ఆత్మీయ తండ్రిగా ఉన్న జోషన్న గారు వచనం వెంబడి వచనం ధ్యానించిన పరమగీత ధ్యానాలు ఆరాధన ఛానల్ సాయంకాలం 7:30 గంటలకి సోమ, మంగళ, బుధవారాలు ఇవి ప్రసారం చేయబడుతున్నాయి. ఈ పరమగీత ధ్యానాలని మీరు వీక్షించాలని, మీ కుమారుడుగా, మీ తోబుట్టుగా, మీ స్నేహితుడుగా, మీ కుటుంబంలో సభ్యుడిగా, మీ శ్రేయోభిలాషిగా, మీ తోటి సేవకుడుగా
నా విజ్ఞాపన. పరమగీత ధ్యానాన్ని బట్టి ఫలానా గ్రంథం అనే వారికి మీరు జవాబు ఇవ్వాలంటే దీన్ని మనము ముందుగా ధ్యానించాలి. నాన్నగారు ఎంతో స్పష్టంగా వచనం వెంబడి వచ్చిన ధ్యానము, పరమగీత ధ్యానాలు చేశారు. ఎవరైనా టీవీ చూడలేని పరిస్థితుల్లో ఉంటే మా యూట్యూబ్ ఛానల్ JFM భక్త సింగ్ని, దాంట్లో వెళ్ళండి, ఒక ప్లేలిస్ట్లో కూడా పెట్టబడ్డాయి. దాంతోపాటు మీరు వీడియోస్ని మీరు వీక్షించండి. ఇదెంత పరిశుద్ధమైన గ్రంథము మీ సంఘాల్లో తోటి విశ్వాసులకి మీరు తెలియజేయమని నా మనవి. ప్రార్థించండి. పరమగీత గ్రంథము బుక్కు కూడా తీయాలని ప్రయత్నం చేస్తున్నాం. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసినవి కాబట్టి ఆందోళన పడే అవసరం లేదు, ఇతరులను విమర్శించే అవసరం లేదు, డిబేట్లు కూడా చేసే అవసరం. ముందుగా పరమగీతంలో ఉన్న మర్మాలు మనము తెలుసుకుందాం, మన సంఘాలకి విశ్వాసులకి తెలియజేసి సర్వలోకానికి మనం చాటి చెప్పుదాం. ఇది పరిశుద్ధ గ్రంథం. యేసు వచ్చింది మతాలు మార్చడానికి కాదు, జీవితాలు మార్చడానికి అని లోకానికి తెలియజేస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ఈ ముందుకు రావడానికి ప్రాముఖ్యమైన కారణము మా బుక్స్ పరిచర్య గురించి మీకు తెలియజేయాలి. ఈ పక్కన చూస్తే ఇది మా మంత్లీ మ్యాగజైన్ పరిచర్య. అనేక మంది ఆత్మీయంగా అనేక సందేశాలు వారు రాస్తున్నారు. అనేక మంది మాకు తెలియజేసేది ఈ మ్యాగజైన్ పరిచర్య ద్వారా మేము ఎంతో బలపడుతున్నాం. ఎంత ఖరీదైన మ్యాగజైన్ పరిచర్య ఆగకూడదు. అనేక మంది పెద్దవారు చదివి, పాస్టర్లు చదివి వారి సేవా పరిచర్య ఇది ఉపయోగపడుతుందనే ఒక ఉద్దేశంతో ఈ మ్యాగజైన్ పరిచర్య ఇంకా బలంగా కొనసాగిస్తున్నాం. ప్రతి నెల వచ్చే మ్యాగజైన్లో అనేక మంది ఆత్మీయ సందేశాలు వారు ఇస్తూ ఉన్నారు. ప్రతి మాసం ఏవైతే మనకు అర్థం కావో, లేకపోతే ఏవైతే మనకు ప్రశ్నార్థకంగా ఉన్న అంశాలపై సంపాదకం అనేక మంది సేవకులు రాస్తూ ఉన్నారు. ఈ మ్యాగజైన్ని మీరు తెప్పించుకోండి. అదేవిధంగా ఈ బుక్ అనగా లోతిదా లోతలా అని చెప్పి చాలా మంది ఈరోజు క్రైస్తవుల్ని విమర్శిస్తున్నారు. దానికి మీరు జ్ఞానం సంపాదించి ఇవ్వవలసిన జవాబు ఈ ఆదికాండ ధ్యానాలు. నాన్నగారు వచనం వెంబడి వచ్చిన ధ్యానాలు చేసి ఈ ఆదికాండంని టీవీలో, రేడియోలో బోధించారు. ఇప్పుడు బుక్ రూపంలో మేము యేసు అనుచరులు పరిచర్యగా ముందుకు తీసుకొని వచ్చాం. తర్వాత చివరి దినాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేది మనం తెలుసుకోవాలి, బోధించాలి, ప్రజల్ని సిద్ధపరచాలి. కాబట్టి ఈ బుక్ మీరు చూస్తే ప్రకటన గ్రంథ ధ్యానాలు, వచనం వెంబడి వచ్చిన ధ్యానాలని బుక్ రూపంలో కూడా తీసుకొని రావడం జరిగింది. కాబట్టి మ్యాగజైన్, ఆదికాండ ధ్యానాలు, ప్రకటన గ్రంథ ధ్యానాలు కావాల్సిన వారు ఈ కిందున్న ఫోన్ నెంబర్స్కి మీరు మాకు ఫోన్ చేయండి. మీకు దాన్ని అందింపజేస్తాం. దాని ఖరీదు మీకు తెలియజేస్తాం. మీకు ప్రతి నెల మ్యాగజైన్ వచ్చేటట్టు, కావాల్సిన బుక్స్ మీకు వచ్చేటట్టు మేము మీకు పంపించడం జరుగుతుంది. కాబట్టి మీరు ప్రోత్సహింపబడండి. ఇతరులకి బహుమానంగా కూడా ఈ పుస్తకాలు మీరు ఇవ్వచ్చు. అనేకులు క్రీస్తు రాజ్య వ్యాప్తి కొరకు మనం సిద్ధపరుస్తాం. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. ఈ సాయంకాల సమయంలో ప్రత్యేకంగా ఒక మనవి చేయాలని ఆశపడుతున్నాను. మరి టీవీ కార్యక్రమాలు ఎందుకు ప్రారంభించారు అనే విజన్ నాన్నగారి మాటల ద్వారా మనం విందాం. ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. విన్నారు కదా, నాన్నగారు దేవుని మీద ఆధారపడుతూ దేవుడు ఉన్నారని, తర్వాత ప్రోత్సహించి ప్రేమించే మీరు ఉన్నారని నాన్నగారు ఈ టీవీ కార్యక్రమం ప్రారంభించారు. మరి నాన్నగారు లేరు కదా అని టీవీ కార్యక్రమాలు ఆగిపోకుండా కొనసాగించాలని, నాన్నగారు హృదయాభిలాష ఆత్మల రక్షణ, నశించు ఆత్మల పట్ల భారము, కుటుంబాలు కట్టబడాలని, ఆత్మలు రక్షింపబడాలని నాన్నగారు హృదయాభిలాష. దేవుని హృదయాభిలాష కూడా అదే ఉద్యమంలో యేసు అనుచరులుగా మరి నేను తమ్ముడు బాక్సింగ్ ముందు కొనసాగాలని ఆశపడుతున్నాము. 40 సంవత్సరాలు పైగా నాన్నగారితో మీరు తోడున్నారు, నాన్నగారిని ప్రోత్సహించారు, ఇంత సేవ చేయగలిగారు అనగా దేవుని కృప, తర్వాత మీరు చేసిన సహకారము, మీరు చేసిన ప్రార్థనలు. అదే సహకారము, అదే ప్రార్థన మరి నాతో పాటు బాక్సింగ్తో పాటు కూడా ఉంటుందని నేను ఆశిస్తున్నాను. మరి ఈ టీవీ కార్యక్రమాలు ఆగకుండా సాగాలి అనగా మీ ప్రార్థన సహకారము, మరి మీ ఆర్థిక సహకారము ఎంతైనా అవసరము. మరి మీ చేతులు మాతో పాటు కలపండి. మీ గురించి నిత్యము ప్రార్థించి నశించు ఆత్మల పట్ల మా ఆఖరి శ్వాస వరకు, నేను ఆఖరి శ్వాస వరకు మేము పనిచేస్తాము అని నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మరొకసారి దేవుడు మిమ్మల్ని దీవించి
ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.